రేవంత్ రెడ్డి వాయిస్, రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూసి, రేవంత్ రెడ్డి ధైర్యం చూసి కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి ఇచ్చారు. రేవంత్ రెడ్డికి పీసీసీ పదవి వచ్చినప్పుడు కూడా ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు నచ్చలే. రేవంత్ రెడ్డికి పీసీసీ ఎట్లా ఇస్తారు, మేము కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లం, మేము కాంగ్రెస్లో పుట్టి పెరిగినాం, మాకు కదా పీసీసీ పదవి రావాల్సింది, రేవంత్ రెడ్డి గట్లెట్లా ఇస్తారని చెప్పి రేవంత్ రెడ్డి పైన కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ఎదురు తిరిగిరు. రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు పడలే, పంచాయతీలు కూడా అయినాయి. రేవంత్ రెడ్డిని విమర్శించారు, రేవంత్ రెడ్డిని తిట్టేటోళ్ళు తిట్టిరు, ఈ రకరకాల లొల్లులు పంచాయతీలు నడిచినాయి. తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి క్రియాశీలక పాత్ర పోషించిండు, పాదయాత్ర చేసిండు, గట్టిగా ప్రచారం చేసిండు, మొత్తం అన్ని జిల్లాలు అన్ని నియోజకవర్గాలు తిరిగిండు. మొత్తానికి కాంగ్రెస్ 63 సీట్లతోటి తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక రేవంత్ అన్న ఎట్లనో అట్లా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అధిష్టానం ముఖ్యమంత్రి సీట్ ఇవ్వడానికి కారణం ఏంటంటే రేవంత్ రెడ్డి గట్టిగా పనిచేసిండు, బలంగా మాట్లాడిండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఒక ఊపు తీసుకొచ్చిండు, రేవంత్ రెడ్డికి మాస్ ఫాలోయింగ్ ఉంది, రేవంత్ రెడ్డికి మంచి యూత్ ఫాలోయింగ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తికి మాస్ లీడర్కి ముఖ్యమంత్రి పదవి ఇస్తే బాగానే ఉంటుంది. ఇంకోటి కాంగ్రెస్లో జల్లడబెట్టి దేవులాయన కూడా 2-3 ఉన్నారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నటువంటి అర్హత ఉన్నటువంటి వ్యక్తులు. ఎవరు అంటే ఒకటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెండోది బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి. ఈ ముగ్గురు ఫిట్టు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి వీళ్ళకి అర్హత ఉన్నది. ఇక మిగతా వాళ్ళు కూర్చోగలుగుతారు కానీ కింద మీద ఇవాళ చేస్తే లేకపోతే చేయను అనేటటువంటి ఒక కోణంలో ఉంటారు. అంటే ఈ ముగ్గురు పేర్లు కాంగ్రెస్లో గట్టిగా వినబడుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, తర్వాత బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి పేర్లు గట్టిగా కాంగ్రెస్లో వినబడుతుంది. కాబట్టి ఈ ముగ్గురికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునేటటువంటి అర్హత ఉందని ఒక చర్చ నడిచింది. సో ఈ ముగ్గురులో ముఖ్యమంత్రి కుర్చీ ఎవరికి ఇవ్వాలంటే రేవంత్ రెడ్డి ఇస్తేనే బాగుంటుంది. రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి లాంటి మాస్ లీడర్ ఉంటే బాగుంటుంది. రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడగలుగుతాడు, అవతల వ్యక్తిని బెదిరియగలుగుతాడు, అవతల వ్యక్తిని భయపడగలుగుతాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డికి ఇవ్వాలని చెప్పి ఎట్లనో అట్లా అధిష్టానం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు నచ్చలే. మంత్రులు ఏమనుకున్నారు, రేవంత్ రెడ్డికి సీఎం ఎట్లు ఇస్తారు, ఆయనకి ఏమైనా అడ్మినిస్ట్రేషన్ తెలుసా, ఆయనకి ఏం తెలుసని ఇస్తారు, మేము మంత్రిగా పనిచేసినాం గతంలో. నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, భట్టన్ అయినా, కోమటిరెడ్డి అయినా వీళ్ళు కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులు కదా, కాంగ్రెస్లో పుట్టి పెరిగి కాంగ్రెస్ కోసం పనిచేసిన వ్యక్తులు, సీనియర్ లీడర్లు, 30-40 సంవత్సరాల నుండి కాంగ్రెస్లో ఉన్నటువంటి వ్యక్తులు, రాజకీయాలు తెలిసినటువంటి వ్యక్తులు కదా. మరి అలాంటి ఎక్స్పీరియన్స్ లీడర్కి ముఖ్యమంత్రి కుర్చీ ఇవ్వాలి కానీ రేవంత్ రెడ్డికి ఎట్లు ఇస్తారు అని చెప్పి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీ వచ్చినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు ఓర్చుకోలే, రేవంత్ రెడ్డికి ఇవ్వద్దని కూడా కొంతమంది మాట్లాడారు.